చేసి మనకు కోఆపరేషన్ చేసి ఏ విధంగా కరోనా మహమ్మారి వస్తే ఏ విధంగా ప్రజలను రక్షించుకోవడానికి అది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండి మిగతా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఏ విధంగా మీరు ఆ ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మీకుండే సంబంధాలలో కూడా ఎవరైతే ప్రజలను కాపాడడానికి మీరు కూడా కృషి చేయాలని సూచనలు సలహాలు ఇచ్చి మెడిసిన్ అందించిన చరిత్ర ప్రభాకర్ చౌదరి దాన్ని కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రకరకాలుగా రెడ్ జోన్లలో కూడా నిత్యవసరుకులు కానీ కూరగాయలు కానీ తాగడానికి నీళ్లు కానీ బయటికి రాలేనప్పటికి కూడా బయటికి రాలేనప్పటికి కూడా వాళ్ళకి ప్రజలకి మెరుగైన సదుపాయాలు అందించి ప్రజలను రక్షించండి, ప్రజలను కాపాడండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పిన వ్యక్తి ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఎంతమంది వాకిలేసి దాక్కున్నారు, హైదరాబాద్లో పోయి ఏసీ హోటల్లో కూర్చున్నారు, మంచి మంచి ప్యాలెస్లోకి వెళ్ళిపోయినారు. ప్రభాకర్ చౌదరి ఇక్కడనే ఉండి అనంతపురంలో నగరంలో ఉన్న ప్రజలకి అన్ని పావని హాస్పిటల్ కానీ క్రాంతి హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్కి ఫోన్ చేసి ఎవరు వచ్చినా బెడ్ ఇవ్వండి. అదేవిధంగా ఆర్డిటీ హాస్పిటల్కు ఆయనకునే సంబంధాలలో ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మరి పార్టీ కార్యక్రమాలలో మరి ఆ రోజు సభ్యత్వం చేయాలంటే చాలా కష్టంతో కూడుకునేది. ఒక్క నిమిషం, చాలా కష్టంతో కూడుకునేది. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలంటే గతంలో ఏదో రాసి అటు ఇచ్చేసేవాళ్ళు. మరి దాదాపు 60,000 సభ్యత్వం చేపించిన మరి అందరి దగ్గరికి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఆ నాయకులంతా ఏడపోయినారు. అప్పొద్దు సభ్యత్వం చేయాలని తెలుదా? ఇదే మీ కర్మ. ఈ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ ఏ విధంగా పనిచేసాం కార్యకర్తలు. ఇక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, తెలుగు యువత ఉంది. వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఈరోజు మరి భవిష్యత్తు గ్యారెంటీ కానీ మరి ఆ రోజు పోతే గ్రామ వాలంటీర్లు మనకి పోతే మెసేజ్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు పోతానే మన వాళ్ళందరూ కూడా ప్రతి గడపకు పోవాలా. దాదాపు 66,000 ఇండ్లు ప్రతి ఒక్కరు అనంతపురంలో ఉండి ప్రతి ఒక్క ఇంటికి పోయి బాబు సురుకి భవిష్యత్తు గ్యారెంటీకి ఓటీపీ కానీ బాటంలో కానీ అనేక విధంగా ఓటర్ వెరిఫికేషన్లో కానీ రకరకాలుగా పనిచేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ సారథ్యంలో. మరి ఈరోజు ఎవరో వచ్చి ఏదో పొడుస్తాం గెలుస్తామంటే సగించేదే లేదు. ఏకైక నాయకుడు జనసేన పార్టీని మేము కూడా ఒప్పిస్తాం, వాళ్ళు కూడా సహకరించాలా. అనంతపురం మళ్ళా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి అనంత వెంకటరామరెడ్డి పారదోలాలంటే వైఎస్ఆర్ పార్టీ గుణపేయడం చెప్పాలంటే సమర్థమైన నాయకుడు, మరి ఒక ముందు చూపు ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ఎవరో పోయి దాంకుంటారో ఇంకొకరి దగ్గర ఉంటే కాదు, నిలబడి ప్రజల కోసం మహిళల మీద కేసులు పెడితే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి మీద మన అమ్మ భువనేశ్వరం మీద మాట్లాడితే మహిళలు అట్టయి వాళ్ళు బాధపడి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తే వాళ్ళ మీద ఇబ్బంది పెడితే 60 రోజులు ఎక్కడ పెట్టి కండిషన్ బెయిల్ తెచ్చిన చరిత్ర వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మరి ఆ నాయకులంతా ఆడిపోయినారు, ఇక్కడ లోకలే కదా. మరి ఆ పొద్దు కార్యకర్తలు కాపాడుకోవాలి కదా, మహిళలు కాపాడుకోవాలి కదా, మా యొక్క కార్యకర్తల్ని కాపాడుకోవాలి కదా. అనేక ఇబ్బందులు పెట్టి అనేక కేసులు మోసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బలంగా ఉన్నదంటే అది వైకుంఠ ప్రభాకర్ చౌదరి. అంతెందుకు మన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే ఎవరు కానీ ఒక 100 మందితో ఒక 50 మందితో ఒక ధర్నా చేసేకి రోడ్డు మీదకి రాకపోతే ఆయన ఒక స్వయం కృషితో ఇక్కడ అనంతపురంలో దాదాపు 10,000 మందితో మరి సప్తగిరి నుంచి టౌట్లక్ వరకు ర్యాలీ చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎంతమంది అరెస్ట్ చేయండి, మేము ర్యాలీ చేస్తాం. మా నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు, ఆయన వదిలిపించేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మేము ఆయనకు అండగా ఆయనకు తోడ ఎక్కువనే మహిళలు కానీ ఎక్కువనే తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ పత్రికలు కానీ అన్ని సహకరించాయి. ఈ రోజు అనంతపురంలో బలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఎవరిని పెట్టినా ప్రభాకర్ చౌదరి 50,000 మెజార్టీతో గెలిచి చూపిస్తామని కూడా ఈ మీడియా తెలియజేస్తూ తప్పకుండా
అధినేత నారా చంద్రబాబు నాయుడు, మన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు. తప్పకుండా టికెట్ వస్తుంది. గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళకి, పెద్దలకు, చిన్నలకి, మాకు 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్న దానికి కూడా క్షమించాలని కూడా కోరుకుంటూ సెలవు.